హై వ్యూవర్స్. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడున్నాడు? లండన్లో. ఇండియా వస్తాడా? భలే వాళ్ళేనే. ఇండియా ఎందుకు రాడండి? ఆయన ముఖ్యమంత్రి అండి ఏపీకి అని మీరు అంటారా? ఎస్, అవును. కానీ సోషల్ మీడియాలో కొంతమంది వెటకారంగా పోస్టులు పెడుతున్నారు. నిజం చెప్తాను, నాకు తెలియటంలో. అందుకే లైన్ కూడా అదే అన్నాను, జగన్ ఇంక ఇండియా రాడా అని. ఎందుకు? వైఎస్ఆర్ కళ ఏదైతే ఉందో ఆయన మీద 14 కేసులు, ఒక 4 వచ్చేసి ఐఎఫ్ఎస్ఆర్లతో విచారణ లేవో, ఇంకో 4 న్యాయ విచారణలు సమ్మేవో, ఇంకేవో ఉన్నాయి. మొత్తం కలిపి దగ్గరగా 26 విచారణలు ఆయన మీద. ఆయన ఇచ్చిన కంప్లైంట్ లైక్ దట్ ఇలా ఎప్పుడో 1997 దగ్గర నుంచి. ఒక్కటంటే ఒక్క దానిలో కూడా చంద్రబాబు నాయుడు దోషి అని తేళ్ళ, అసలు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండి తప్పు జరిగిందని చెప్పేసి ఎక్కడా బయటపడాలి, బట్ట కలిసి మీద వేయటం. సో ఈరోజు వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులు ఎవరైతే ఉన్నారో, ఈరోజు వైఎస్ఆర్ ఆత్మ శాంతించింది. జగన్మోహన్ రెడ్డి సరైనటువంటి కొడుకని అనిపించుకున్నాడు, తండ్రి రుణం తీర్చుకున్నాడు. ఎందుకట? చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించడం ద్వారాట. ఒక్క ఛాన్స్ అని అడిగింది ఇందా? రాష్ట్రం డెవలప్ చేయడానికి కాదా? చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించడానికి, టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేయటానికి, టీడీపీ వాళ్ళకి సంబంధించి ఆదాయ మార్గాలు ఏవైతే వాటిని గండి కొట్టడానికి, దీనిక 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికలో కూర్చొని మాట్లాడిన మాటలు, ఆ తర్వాత దాన్ని కూల్చిన విధానం, ఇప్పటికి ఆ శిథిలాలు తీయకుండా ఉన్నటువంటి విధానం, ఇవన్నీ చూసినాం. ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యేది ఏంటి? ఒక్క ఛాన్స్ అని ఈయన అడిగింది. ఏ నంజాలలో అయితే గుద్దారు, తీసుకున్నాం కానీ తప్పుకోం, రాజకీయం అంటే ఏంటి, తిరిగి ఇవ్వాలి, ఇస్తాం అని ఏదైతే ఇప్పుడు చేస్తుంది అదే. మరి చంద్రబాబు నాయుడు చేసిన డెవలప్మెంట్ తాలూకు ఈయన చేస్తున్నాడు అంటే, ఏదైతే ఒకనాడు చంద్రబాబు నాయుడు కట్టినటువంటి బిల్డింగ్లు అవన్నీ ఏవైతే అవన్నీ గ్రాఫిక్స్ ఏమి లేవు అన్నాడు, వాటిలోని ఇప్పుడు వీళ్ళు ఉంటూ ఉన్నారు. తర్వాత మిగతా కొన్ని చోట్ల బిల్డింగ్ రంగులు మార్చి వీళ్ళకి కొత్త అన్నట్టు చెప్పుకుంటూ ఉన్నారు. అదే వీళ్ళ దృష్టిలో డెవలప్మెంట్. ఇక ఈరోజు చంద్రబాబు నాయుడికి సంబంధించి ఏదైతే మన సజ్జల గారు వచ్చి ప్రభుత్వ అధికారులు చెప్పాల్సింది కూడా మన సజ్జల గారే చెప్తూ ఉంటారు. ఏమన్నారు? 2016-18 ఆ సమయంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్నది జరిగింది. విజిల్ బ్లోయర్ దీన్ని బయటపెట్టారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, జిఎస్టీ వాళ్ళు మొత్తం దీని మీద అప్పటి నుంచి కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఈవెన్ 2020లో ఆనాడు ఉన్నటువంటి విజిలెన్స్ వాళ్ళు దీనికి సంబంధించి కేసు టేకప్ చేశారు. ఆ తర్వాత 2021 ఫిబ్రవరిలో ఏసీబీ వాళ్ళు దీన్ని టేకప్ చేశారు. చివరికి 2021 డిసెంబర్ 9న సిఐడి వరకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇక అప్పటి నుంచి విచారణ చేస్తూ ఉంటే చివరికి వచ్చి చంద్రబాబు దగ్గర ఆగింది. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అని అన్నారో అది స్కీమ్ కాదు, స్కాము. సిఎంఎస్ సంస్థ వాళ్ళు, తర్వాత డిజైన్ టెక్ వాళ్ళకు సంబంధించేసి చెల్లింపులు జరిగిన వాటిల్లో అందులో దగ్గర 270 కోట్లు దాదాపు అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు నాయుడుకి వచ్చి ఉన్నాయి. సిఎంఎస్ సంస్థ వాళ్ళు మహా అయితే వారు ఖర్చు పెట్టింది కూడా మొత్తం కూడా 58 కోట్లు వర్తున్నటువంటిదే ఖర్చు పెట్టున్నారు. బట్ ప్రభుత్వం సైడ్ నుంచే 371 కోట్లు దాదాపు వారికి చెల్లింపులు జరిగి ఉన్నాయి. అందులో 271 కోట్లు వచ్చేసి షెల్ కంపెనీలు, సూట్ కేసు కంపెనీల ద్వారా తిరిగి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆయన అంటారు. ఈ కాసేడికి మన సిఐడి చీఫ్ సంజయ్ గారు వచ్చేసి అదే సేమ్ సజ్జల గారు చెప్పింది వీళ్ళు చెప్తారు. చెప్పేసి ఇది కనుక అవినీతి కనుక ప్రూవ్ అయితే చంద్రబాబుకి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడిద్ది అని చెప్పేసి అన్నాడు. ఇక దాంతో సోషల్ మీడియాలో టీడీపీలు భయపడతాం కాదు, ఓహో చంద్రబాబు నాయుడు 200 నుంచి 300 కోట్ల మధ్య అవినీతి అని చెప్పి తేలితే 10 జైలు శిక్ష. మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి పాపం? 40,000 కోట్లు కదా, అంటే ఎన్ని వందల సంవత్సరాలు జైలు శిక్ష పడాలి ఆయనకి? అంటే ఇంక ఇప్పుడు ఆయన ఇండియా రాడా, ఇక లండన్లోనే ఉంటాడా? వైఎస్ఆర్ ఆత్మ శాంతించింది కదా, అండ్ ఆయన కోరిక కూడా నెరవేరింది, ఒక ఛాన్స్ కోరిక, ఇక రాడా? అలా రాకుండా ఉంటాడండి అని కొంతమంది అంటే, రాడండి అని వీళ్ళు అంటారు. అంటే చాలా సీరియస్ ఇష్యూ ఇది చంద్రబాబు నాయుడు అరెస్టు. బట్ దీన్ని కూడా కొంతమంది టీడీపీ వాళ్ళు సైతం కామెడీకి ఎందుకు మారుస్తున్నారంటే, వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలేదు, కాసేట్లో బయటకు వస్తాడని చెప్పేసి వైసీపీలు ఆనందం పొందుతున్నారు అంతే. ఈ ఆనందంలో భాగాన్ని ఎవరైతే ఇక్కడ కోట్లు బ్యాంకులకి ఎగ్గొట్టి విదేశాలు వెళ్ళిపోయి దాక్కుని ఉన్నారో, అలా ఇక్కడ అవినీతి కేసులు ఇరుక్కొని ప్రజల దయ వల్ల ఒక్క ఛాన్స్ వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి, ఇక ఆ తర్వాత ఆయన అనుకున్నవన్నీ కూడా ఒక్క ఛాన్స్ అన్నది ఏదైతే ఉందో
అరెస్టులు చేయించడాలు కావచ్చు, పార్టీ ఫిరాయింపులు కావచ్చు, రకరకాల ఏవైతే ఉన్నాయో ఋషికొండని బోడిగొండ చేయడం కావచ్చు, ఏవైతే నీకు అన్నీ చేసి మొత్తం చేశాడు. అమ్మయ్య అన్నీ చేసేసాం, ఇప్పుడు మనం కొత్తగా చేసేది ఏమీ లేదు, ఇంక ఇండియా వెళ్ళటం ఎందుకు, ఇక ఇక్కడే ఉందని ఆయన ఉంటాడు కదా అని మరి కొంతమంది అంటారు. ఒక జర్నలిస్ట్గా వాళ్ళు అనేవే లేదన్నప్పుడు సోషల్ మీడియా ట్రోల్ అయ్యేవో నేను చెప్పగలను తప్ప, రాజ్యాంగాన్ని గౌరవించేవాడిగా నేనేమంటాను, లేదు జగన్ గారు వస్తాయి 2-3 రోజులు అని చెప్పి నేను అనగలుగుతాను. ఖచ్చితంగా వస్తారు ఆయన వచ్చిన తర్వాత అసలు ఎలా ఉండిద్ది రాష్ట్రంలో పరిస్థితులు ఏంటంటే మనం చూద్దాం. సో ఇందులో నేను మెన్షన్ చేయదలుచుకున్నది చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి కేసులు ఏంటి, 120B, 166, 16 సెక్షన్లు ఇవన్నీ కూడా చెప్తాను. కేసులు ఏమని మెన్షన్ చేస్తారు ఏంటని. 120B, 166, 167, 418, 420, 465, 468, 201, 471, 409, 201, 109 రెడ్ విత్ 34 and 37. దట్ మీన్స్ ఈయనతో పాటు మరి కొంతమంది ఉన్నారు. ఏందయ్యా ఇదంతా అంటే, ఈయన చీటింగ్ పాల్పడ్డాడు, లేని వాటిని ఉన్నట్టుగా చూపించి మోసం చేసి ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు అండ్ డొల్ల కంపెనీలు తీసుకొచ్చేసి ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకి డబ్బులు పంపించడం, ఇలా ఇంకా తెలిసిందే కదా, ఇంకా వాళ్ళ ఇష్టం. ఇక చంద్రబాబు నాయుడు తరఫున ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, టీడీపీలు కావచ్చు ఏమంటున్నారు, ఈ స్కిల్ డెవలప్మెంట్ దానిలో ఎక్కడ కూడా ఏ తప్పు జరగలేదని ఆల్రెడీ ప్రూవ్ అయింది. 2,12,13,000 మందికి ట్రైనింగ్ ఇచ్చి 72,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇందులో అసలు అవినీతి ఏ రకంగా జరిగింది, ఎక్కడ జరిగింది? కోర్టు ఆల్రెడీ అక్షంతలు వేసాయి పోలీసులకి. అండ్ మోర్ ఎవర్ ఇందులో ఎవరినైతే వీళ్ళు అరెస్ట్ చేశారో అందరూ కూడా బెయిల్ మీద కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఈయన అరెస్ట్ చేయడం అంటే కేవలం కక్ష సాధింపే. పవన్ కళ్యాణ్ సార్ జస్ట్ వచ్చారు కదా, అదే అన్నాడు, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఇదంతా చేశారని చెప్పేసి. ఇండియా కూటమి ఉంది కదా, ఎన్డీఏ అండ్ ఇండియా కూటమి, కాంగ్రెస్ మీతో వాళ్ళు ఆల్రెడీ అఫీషియల్గా పెట్టినారు ఏమని, ఎక్కడైతే నియంతృత్వం అన్నది ఇదిగో బయటపడుతూ ఉండిద్దో తిరుగుబాటు దానికి సమాధానం అంటే వాళ్ళు చెప్పుకుంటా వచ్చినారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా చంద్రబాబు నాయుడు సైడ్ అయిపోతూ ఉన్నారు. ఈ మూమెంట్లో ఎన్డీఏకి సంబంధించి రెస్పాండ్ అవ్వలేదు ఏంటన్నప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు గవర్నమెంట్లో ఉందా వాళ్ళు G20 సమస్యలు ఫ్రీజ్ అయ్యి ఉన్నారు. కరెక్ట్ అదును చూసుకొట్టినట్టు ఒక రకం చెప్పాలంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా G20 సమస్య మొత్తం ఫ్రీజ్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు ఏ మాత్రం చంద్రబాబు నాయుడు విషయంలో జోక్యం చేసుకుని కొంచెం హడావుడైనా అన్ని దేశాలకు తెలిసిద్ది. అండ్ చంద్రబాబు నాయుడు వచ్చేసి ఇంటర్నేషనల్ ఫిగర్. సో ఇటువంటి మూమెంట్లో ఈ 2-3 రోజులు అయిపోయిన తర్వాత మాట్లాడుకుందని చెప్పేసి వాళ్ళు సైలెంట్గా ఉండొచ్చు. ఈలోపు ఒక చంద్రబాబు నాయుడు విషయం వాళ్ళకైనా కలగజేసుకుంటే అది నేషనల్ మీడియాలో వచ్చి ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చేస్తే ఈ G20 దేశాల సమస్య జరుగుతున్నటువంటి సదస్సు జరుగుతున్నటువంటి ఈ సమయంలో వాళ్ళు టీడీపీ వాళ్ళు చెప్పినట్టుగా దేశం పరుగుపోయే అవకాశం అనేది ఉండొచ్చు. అసలు ఎంత మాస్టర్ ప్లాన్ అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదు. అసలు మనిషికి వెళ్ళాడు, లండన్లో ఉన్నాడు, బట్ ఇక్కడ ఆయన ఏదైతే మొత్తం టక్కటక్కడ నడిపించేస్తూ ఉన్నాడు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వాళ్ళు వస్తే పోలీసులు సహకరించకుండా శాంతి భద్రత సమస్యలు వస్తాయి అన్నారు. అదే ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఆయన అరెస్ట్ చేసి శాంతి భద్రత సమస్యలు రావా? ఇప్పటికీ నాకు తెలిసి ఆర్టీసీ బస్సులు చాలా చోట్ల ఆగిపోయే ఉన్నాయి. తిప్పట్ల జనాలు వచ్చేసి అయ్యో రామాలని అల్లల్లాడుతూ ఉన్నారు. సో అంతిమంగా నేను ఒక్కొక్క మాటలో చెప్తానండి, ఒక్క ఛాన్స్ అని పదే పదే అడిగాడు. ఎందుకు ఏంట్రా బాబు అని అనుకున్నాం. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయన ఎవరినైతే అరెస్ట్ చేయించాలో, ఎవరి మీద అయితే కేసులు పెట్టాలో, ఎవరి ఆదాయ మార్గాలు అయితే గండి కొట్టాలో అవన్నీ కూడా చేసేటట్టు ఆల్మోస్ట్ అలాగే చేసుకుంటూ వచ్చినాడు. చివరికి వైఎస్ఆర్ వల్ల కూడా కాంది, ఇదిగో జగన్ వల్ల అయ్యిందని చెప్పేసి రాష్ట్రంలో వాళ్ళకి సైడ్ ఉన్నటువంటి మన సజ్జల గారు చెప్తారే మా ఓటర్లు వేరే అని చెప్పి, సో వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఆల్రెడీ పీలేరులోనే ఎక్కడో వైఎస్ఆర్ విగ్రహానికి పూలం కలిసి పాలాభిషేకాలు చేస్తా ఉన్నారట. మరి ఎందుకో ఏంటో వాళ్ళకి తెలియాలి. మద్యపాన నిషేధం లేదు, మెగా డిఎస్సీ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, రోడ్లు ప్రాజెక్టులు ఎక్కడ ఉంటే వర్షాకాలంలో కూడా కరెంటు కోతలు ఉండి మళ్ళీ కరెంటు బిల్లులు పెంచి కరెంటు బిల్లులు కడుతున్నా, కరెంటు కోతలు ఇవన్నీ మాట్లాడడం. మాకు నెలకి ఇంత డబ్బు వస్తుందా, అండ్ మేము వాళ్ళు అడిగినప్పుడు సభలో సమావేశాలకు వెళ్తున్నామా, వెళ్ళిన దానికి మాకు ఎంత కొంత లబ్ధి చేకూరిందా, రైట్ చాలు ఇంక మాకు అంతే. ఎటు నుంచి ఎటు తీసుకెళ్తారు ఏపీ ప్రజలకు ఒకసారి ఆలోచించుకోవాలి. మొత్తానికి ఎలాగైతేనేమి ఒక్క ఛాన్స్ అన్నదానికి ఈ రోజుకి జగన్కి సార్థకత చేకూరని చెప్పేసి నేను భావిస్తున్నా. ఇక ప్రజల చేతుల్లో ఉంది. జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చినందుకు ఆయనకి ఏ రకంగా వీళ్ళు రుణం తీర్చుకోవాలి ఏంటి అని.